అందరికీ వందనాలండి. దేవుడు ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, హెస్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం. మునిపటి కంటే అధికమైన మేలులు మీకు కలగజేసేదను. దేవుడు ఈరోజు మనతో చెప్తున్న మాట మునిపటి కంటే అంటే ఇంతకు ముందున్న ఆశీర్వాదం కంటే ఘనతైన ఆశీర్వాదం ఇంకా దేవుడు మనకి రెట్టింపుగా ఇస్తానని దేవుడు అంటున్నాడు. అది ఉద్యోగం అవ్వచ్చు, చదువు అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, లేదంటే ఇంకేదైనా అవ్వచ్చు. కానీ దాంట్లో దేవుడు మనకి ఆశీర్వాదం రెట్టింపు చేసి మరీ ఇస్తానంటున్నాడు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే మనం విశ్వసించాలి, నమ్మాలి. దేవుడు ఇది నాకు చేస్తాడు, దేవుడు మునిపెట్టి కంటే ఎక్కువ ఆశీర్వాదం నాకు కలుగజేస్తాడు అని మనం నమ్మాలి. నమ్మిన వారికి సమస్తము సాధ్యమేనని దేవుడు చెప్తున్నాడు. అవును, నమ్మడం నీ వంతు అయితే దాన్ని సఫలపరచడం నా వంతు అని దేవుడు చెప్తున్నాడు. మనం నమ్మాలండి, ప్రతి విషయాన్ని కూడా నమ్మాలి. ఇది అవుతుందా అవ్వదా అనే అనుమానం అనేది మనసులో మనం పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా. దేవుడు చేస్తాను అని మనకు చెప్పాడు అంటే దేవుడేమి మనిషి కాదు ఇచ్చిన మాటను తప్పిపోవడానికి. దేవుడు కాబట్టి ఆయన ఇచ్చిన వాగ్దానం ఏ రోజు కూడా తప్పిపోడు. అసలు మనుషులైనా తప్పిపోతారేమో కానీ ఇచ్చిన మాటని దేవుడు మాత్రం ఏ రోజు కూడా తప్పిపోడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్.